హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రబ్బాని. ఫ్రెండ్స్, నిన్న రాత్రి జరిగిన ఎపిసోడ్లో ఎంతమందికి డిఫరెంట్గా అనిపించింది కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నిన్న రాత్రి జరిగిన నామినేషన్ ప్రక్రియ అయితే మాత్రము చాలా ట్విస్టులు, ఎలివేషన్స్, దెబ్బ మీద దెబ్బ దెబ్బ పడతా ఉందనగా మిస్ అయిపోతున్నారు. నామినేషన్ అవుతున్నారు అనగా మిస్ అయిపోతున్నారు. వాళ్ళ చేతుల నుంచి వీళ్ళ చేతులకి, వీళ్ళ చేతుల నుంచి వాళ్ళ చేతుల మీదకి నామినేషన్ ప్రక్రియ అయితే మాత్రము అసలు మామూలుగా ట్విస్టులు, ఎలివేషన్ అసలు ఒక్క రేంజ్ లో కాదు, థ్రిల్లర్ సినిమా చూసినట్టు అనిపించింది. ప్రతి సన్నివేశం కూడా క్లైమాక్స్ లాగా అనిపించింది నాకైతే మాత్రం. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ మనం నామినేషన్ ప్రక్రియలోకి వెళ్ళిపోయే ముందు దాని ముందు హౌస్ లో అయితే కొన్ని సన్నివేశాలు జరిగినాయి. దాని గురించి అయితే మాట్లాడుకుందాం. వచ్చేటప్పటికి ఫ్లోరా షెని గారిని అయితే మాత్రము జైల్లో అయితే పెట్టేశారు. డిమాన్ పవన్ ఫ్లోరా షెని జైల్లో పెట్టేసి లాక్ అయితే చేసేసాడు. తర్వాత వచ్చేటప్పటికి రీతు అసలు అసలు ఓవర్ యాక్టింగ్ అసలు మామూలుగా లేదు. ఆ ఏడుపులు, పెడబొబ్బులు అంటే హౌస్ లో ఓనర్స్ లో ప్రతి ఒక్కళ్ళు, తనుజ గాని, ఇమానియల్ గాని, భరణి గాని, వీళ్ళంతా ఆమెని ఒక రకంగా దూరం పెడుతున్నారు. ఈమె కర్నింగ్ మనిషి, ఈమె దగ్గరికి చేరిస్తే మాత్రం మనకే లాస్, ఈమెని కాస్త దూరం పెట్టాలని చెప్పేసి అందరూ ఆమెని కాస్త దూరం పెట్టినట్టుగా అక్కడ ఆమె చెప్పుకుంటూ ఏడవడం ఇది జరిగింది. తనతో ఎవరు మాట్లాడలేదని చెప్పేసి, తనని ఎవరు పలకరించట్లేదని చెప్పేసి, సరిగ్గా నాతో ఉండట్లేదని చెప్పేసి తెగ ఎక్కి ఎక్కి ఏడుస్తా ఉంది. పవన్ కళ్యాణ్ అయితే మాత్రము రీతుని దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా ఓదారుస్తున్నాడు. ఆ ఓదార్సే క్రమంలో తనుజ అక్కడికి రావడము, తనుజని హగ్ చేసుకుని ఆ రీతు అయితే మాత్రము ఏడవడం అయితే జరిగింది. నీ గేమ్ నువ్వు ఆడితే ఆడియన్స్ కనెక్ట్ అవుతావు, ఇలా అన్ఫేర్ గేమ్ ఆడుతున్నావు, నువ్వు ఫేవరిజం చూపిస్తున్నావు, ఇలా అయితే మాత్రం ఆడియన్స్ నీకు నెగిటివ్ వైబ్ వస్తుంది అని చెప్పేసి చాలా చక్కగా అయితే మాత్రం ఆమెకి పూసగుచ్చినట్టు వివరిస్తుంది. కాకపోతే ఆమె ఎంతవరకు రీతు ఎంతవరకు తెలుసుకుంటుంది, మళ్ళీ అదే బిహేవియర్ తో గేమ్ కొనసాగిస్తుందా, లేదు తన బిహేవియర్ మార్చుకొని సింగిల్ గా గేమ్ ఆడుతుందా, నెక్స్ట్ అయితే మనం ఈ జర్నీలో చూడొచ్చు. తర్వాత ఇప్పుడు మనం పోయిన సీజన్ లో చూసుకుంటే సేమ్ బిహేవియర్, ఇప్పుడు రీతు చేస్తున్న సేమ్ బిహేవియర్ అయితే మాత్రము పింకీ కూడా ఇలాగే చేసింది. పింకీ చేసింది. తర్వాత వచ్చేటప్పటికి విష్ణుప్రియ కూడా ఇదే బిహేవియర్. ప్రతి సీజన్ లో ఒక్కొక్కళ్ళు ఇలాగే బిహేవ్ చేస్తూ ఉంటారు. అంటే ఒకళ్ళకు ఫేవరిజం గా ఉంటూ ఒకళ్ళ చుట్టూ తిరుగుతూ ఈ లవ్ ట్రాక్లు ఇలా అన్ని చేయడం వల్ల కొన్ని వారాల వరకు సర్వే అవ్వగలుగుతారు. అంతేగాని టాప్ 5 దాకా అయితే మాత్రము వెళ్ళలేరని చెప్పేసి మనకు వెనకాల చరిత్ర చెప్తుంది. ఎందుకంటే పోయిన సీజన్ లో మనం చూసుకున్నట్లయితే ఇలా బిహేవియర్ ఉన్న ప్రతి కంటెస్టెంట్ టాప్ 5 దాకా అయితే మాత్రం వెళ్ళలేదు. వాళ్ళైతే ఒక 4-5 వారాలు సర్వే, 5 వారాలు మహా అయితే 5-6 వారాలు సర్వే చేసి వాళ్ళు హౌస్ నుండి అయితే వాకౌట్ చేసేసారు. అయితే ఇలాంటి బిహేవియర్ తో ట్రోఫీ దాకా వెళ్ళిపోవచ్చు మనం అని చెప్పి ఒక స్ట్రాటజీ యూజ్ చేసి ఇలాంటి బిహేవియర్ చేస్తుంది అనుకుంటున్నాను నేనైతే. అయితే నాకైతే మాత్రము ఆ పవన్ కళ్యాణ్ కి రీతుకి లోపల అంత బాండింగ్ అయితే కనబడలేదు. ఆమె స్ట్రాటజీ కన్నింగ్ గా ఆడుతుంది ఆమె. ఎందుకంటే పోయిన సీజన్ లో ఆమె నాకు తెలిసి ఆమె అబ్జర్వ్ చేసింది అనుకుంటా, ఇలాంటి ఒక ట్రాక్ నడుపుతూ కొన్ని వారాల పాటు సర్వ్ అవ్వచ్చు అని చెప్పేసి. ఇలాంటి ట్రాక్ నడిపిన జనాలు మెచ్చుకునే విధంగా ఉండాలి. అగ్లీగాను తర్వాత ఫేవరిజం చూపిస్తున్నట్లుగాను జనాలకు అనిపించకూడదు. అనిపిస్తే మాత్రము బయట ఇసిరేస్తారు వాళ్ళు. అందుకోసం ఈసారి నుంచి అయినా సరే ఆమె ఆట తీరు మార్చుకుని, ఆమె నాకు తెలిసి చాలా మంచి అమ్మాయి ఆమె. కాకపోతే ఆమె ఆట తీరు మాత్రము ఇది కాదు, ఒరిజినాలిటీ ఇది కాదు. ఒరిజినాలిటీ బయటికి తీసి జెన్యూన్ గా ఆట ఆడితే మాత్రం ఆమె కూడా టాప్ 5 లో ఉండే అవకాశం ఉంటుంది. ప్రస్తుత టెన్నల్స్ నిద్రపోయే క్రమంలో అందరూ తమ టెన్నల్స్ హౌస్ లో కూర్చొని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమని శ్రీజ అంటుంది, అక్క తోమిన గిన్నెలే పద్దాకా తోమాల్సి వస్తుంది, చేతులు నొస్తున్నాయి, కాళ్ళు నొస్తున్నాయి, హౌస్ మొత్తం ఊడవలేకపోతున్నాను అని ప్రియా అనగా, నేను బట్టలు ఉతకలేకపోతున్నాను, ఒక రోజుకే మన పరిస్థితి ఏంటక్క ఇలా అయిపోయింది అని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మరి పాపం 2 వారాల పాటు సెలబ్రిటీస్ తో ఈ పనులన్నీ చేపించుకున్నారు. వాళ్ళు అసలు పని చేయడానికే పుట్టినట్టు చేశారు. వాళ్ళు పనులు చేయడానికే మనం ఇక్కడికి వచ్చాం అనే లెక్కలో అయితే మాత్రం వాళ్ళు ఫిక్స్ అయిపోయి సెలబ్రిటీస్ పాపం 2 వారాలు ఏం కంప్లైంట్ లేకుండా, ఇప్పుడు మనం ఫస్ట్ రోజే వీళ్ళ నుంచి కంప్లైంట్ అంటున్నాం. ఆ పవన్ కళ్యాణ్ ఏమో హౌస్ ఊడవమని చెప్తే ఆ చీపురు పట్టుకొని బెడ్ల మీద కూర్చొని మీటింగ్లు చెప్తున్నాడు.
అంటే వాళ్ళకి ఒళ్ళు వంగట్ల, వాళ్ళకి ఫస్ట్ రోజు కాబట్టి అసలు ఒళ్ళు వంగట్ల. వాళ్ళని తొక్కిపెట్టి నార తీయాలంటే మాత్రం ఇంక కొన్ని రోజులైతే మాత్రం పోవాలి. హౌస్లో పనులు మొత్తం అలవాటు అవ్వాలి. మొన్నటిదాకా ఖాళీగా కూర్చొని తిన్నది అరక్క గొడవలు పెట్టుకుంటూ, టెనాస్ మధ్యలో గొడవలు పెట్టుకుంటూ, వీళ్ళు పొట్లాడుకుంటూ ఇలా కాలక్షేపం చేసేసారు. ఇప్పుడు వీళ్ళు పని చేస్తుంటే మాత్రం వీళ్ళకి చాలా నొప్పి కలుగుతుంది. చేతులు నొస్తున్నాయి, కాళ్ళు నొస్తున్నాయి, అన్నీ నొస్తున్నాయి. నెక్స్ట్ గేమ్లో వీళ్ళు ఇంకా వింత వింతగా ఎలా ప్రవర్తిస్తారా చూడవచ్చు. నామినేషన్ ప్రక్రియలోకి వెళ్ళిపోయే ముందు బిగ్ బాస్ వచ్చేటప్పటికి ఈ టెన్నర్స్ అందరినీ యాక్టివిటీ రూమ్లోకి పిలిచి వాళ్లకు ఒక పవర్ అయితే ఇస్తాడు. అంటే ఓనర్స్ని ఎలిమినేట్ చేసే ఒక అవకాశం అయితే బిగ్ బాస్ అయితే టెన్నర్స్ కల్పించడం జరుగుతుంది. అదే సమయంలో ఓనర్స్ని కూడా హాల్లో సోఫాలో కూర్చోబెట్టి వాళ్ళకు లైవ్ చూపిస్తూ ఉంటాడు. ఇదే ట్విస్ట్. అంటే ఇప్పుడు టెన్నర్స్ వీళ్ళకి ఓనర్లకి తెలియకుండా పక్కకి వెళ్ళిపోయి నామినేషన్ ప్రక్రియ జరిగితే ఈ టెన్నర్స్కి అయితే మాత్రం వీళ్ళ గురించి వీళ్ళ మనసులో ఉన్న భావాలు కానీ వాళ్ళు వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు కానీ తెలియదు. అలాంటప్పుడు బిగ్ బాస్ ఒక ట్విస్ట్ పెట్టి అక్కడ నామినేషన్ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. అంటే వీళ్ళకి తెలియదు వీళ్ళు చూస్తున్నారని చెప్పి నామినేషన్ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. ఇక్కడైతే మాత్రం వీళ్ళు చూస్తూ ఉంటారు, లైవ్ చూస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఫస్ట్ వచ్చేటప్పటికి సంజన గారి పేరు అయితే ఎత్తడం జరుగుతుంది. సంజన గారి పేరు ఎత్తి హరీష్ గారు అయితే మాత్రము తనని వీకెండ్లో నాగార్జున సార్ గారి ముందు నేను ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడినట్టుగా చెప్పడము, అది అంటే ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేటట్టు చెప్పడము నాకైతే నచ్చలేదు అని చెప్పేసి తన వర్షన్లో తను చెప్తారు. తర్వాత వచ్చేటప్పటికి శ్రీజ, ప్రియా, తర్వాత వచ్చేటప్పటికి డిమాన్ పవన్, వీళ్ళు ముగ్గురు కూడా ఇదే తరహాలో తాను చాలా ఇండిసిప్లిన్ గా ఉంటుందని చెప్పేసి ఈ దొంగతనాలు, తర్వాత వచ్చేటప్పటికి ఆమె ఎవరిని లెక్క చేయదు, ఆమె పందాలు అంటే ఎవరెవరన్నా చెప్పినా గానీ వినిపించుకోదు అనే పందాలో కొన్ని పాయింట్స్ అయితే పెట్టి ఆమెనైతే నామినేట్ చేయడం జరుగుతుంది. ఈ 5గురిలో పవన్ కళ్యాణ్ ఒక్కడే నా దగ్గర మాత్రం పాయింట్స్ లేవు సంజన గారి గురించి అని చెప్పేసి సుమన్ శెట్టి గారిని అయితే నామినేట్ చేయడం జరుగుతుంది. అంటే ఆయన మీద ఉన్న పాయింట్స్ ఏంటంటే, అంటే హౌస్ మేట్స్ అందరూ కలిసి చెప్పే పాయింట్స్ ఏంటంటే, తన గేము అంతగా చూపించలేకపోతున్నాడు. తనకున్న పవర్ కంటే తన గేమ్ ఇంప్రూవ్ అవ్వట్లా. ఇంకా లోనే ఉన్నాడు, గేమ్లో అయితే లోనే ఉన్నాడు. తను అసలు కనబడటం లేదు. తర్వాత మాట మీద స్టాండ్ తీసుకోవట్లేదు. ఆయన్ని నామినేషన్ చేయడం జరిగింది. అంటే తర్వాత వచ్చేటప్పటికి ఫ్లోరా గారిని అయితే మాత్రం నామినేట్ చేయడం జరిగింది. ఈమె పాయింట్స్ ఏంటంటే, ఈమె ఎక్కువ బాత్రూమ్ డ్యూటీలో ఈమెకి పురమాయించిన పనులనే చేస్తుంది తప్ప గేమ్ మీద అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సీరియస్ గా అయితే లేదు ఈమె. అది కూడా అందరితో ఇంటరాక్ట్ కావటం లేదు. మొన్న నాగార్జున సార్ గారు ముందు అందరూ బోర్ పర్సన్ అని చెప్పేసి ఇనామియస్ గా చాలా మంది హౌస్ మేట్ లో 11-12 మెంబర్స్ బోర్ అని చెప్పేసి తనకు ముద్ర వేయడము. తనైతే స్టాండ్ తీసుకోలేదు. నేను ఎలా బోర్ అవుతాను, నేను యాక్టివిటీస్ లో పాల్గొంటున్నాను కదా, నేను నాకు చెప్పిన పనులు నేను కరెక్ట్ గా చేస్తున్నాను కదా అని చెప్పేసి తన గురించి స్టాండ్ తీసుకోలేదు. ఆ బోర్ పీపుల్ అనగానే వెళ్ళి జైల్లో నేను ఇక్కడే నుంచుంటాను, నా ప్లేస్ ఇదే, నేను బోర్ పీపుల్ని అని చెప్పి తను అగ్రి అయినట్టు ఒప్పుకున్నట్లుగా మాకు అనిపించింది. అందుకోసం తను నామినేట్ చేస్తున్నాం అని చెప్పేసి ఫ్లోరా గారిని అయితే నామినేట్ చేయడం జరిగింది. రీతు పేరు చెప్పి టెనర్స్ అందరూ తమ కారణాలు చెప్తూ ఉండగా డిమోన్ పవన్ అయితే మాత్రము అసలు అగ్రి అవ్వడు. ఏదన్నా పాయింట్ చెప్పిన రీతు మీద పాయింట్ చెప్పంగానే తనైతే మాత్రము వాదిస్తూ ఉంటాడు, దానికి కౌంటర్ ఇస్తూ ఉంటాడు. అంటే తన ఫ్రెండ్ కాబట్టి తాను అక్కడ నామినేషన్ పాయింట్లో రీతుని పెట్టదలుచుకోలేదు అన్నట్టుగానే అక్కడ బిహేవియర్ కనబడింది. శ్రీజ, ప్రియా ఇద్దరు కలిసి తాను మమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడింది, పతివ్రతలు అని మాట్లాడింది. తర్వాత వచ్చేటప్పటికి గేమ్లో కూడా అన్ఫేర్గా ఆడింది. అంటే మనం అక్కడ నాగార్జున గారి వీడియోలో చూపించారు కదా, అన్ఫేర్ ఆడింది. తన బిహేవియర్ కూడా మాకు నచ్చటం లేదు. ఆ పతివ్రత అనే వర్డ్ వచ్చేటప్పటికి మా అమ్మాయిలకు చాలా ఇబ్బంది కలిగించింది. మేమైతే మాత్రం దానికి చాలా హట్ అయ్యాము అని చెప్పేసి శ్రీజ, ప్రియా ఇద్దరు కలిసి పవన్ తో వాదించడం జరిగింది. పవన్ అయితే డిఫెండ్ చేసుకుంటున్నాడు. లాస్ట్ లో వచ్చేటప్పటికి రీతుని కూడా నామినేట్ చేశారు. ఓనర్స్ లో నుంచి ఒకళ్ళ సభ్యుల్ని, అంటే ఓనర్స్ లో నుంచి 4 సభ్యుల్ని నామినేట్
చేస్తూ 10 అవర్స్‌లో నుంచి ఒక్క సభ్యుడిని అయితే నామినేట్ చేయాలి. ఇప్పుడు 10 అవర్స్‌లో ఉన్న సభ్యులందరూ కలిసి ఇనానిమస్‌గా హరీష్ గారి పేరైతే చెప్పారు. అంటే ఎక్కువ మెజారిటీ నామినేషన్‌లో హరీష్ గారి పేరైతే చెప్పడం జరిగింది. హరీష్ గారు వచ్చేటప్పటికి తాను డిఫెండ్ చేసుకుంటూ నేను అంటే ప్రతి ఒక్కళ్ళు ఆయన మీద పెట్టిన పాయింట్స్ ఏంటంటే శ్రీజ చెప్పడం ఏంటంటే నాకు లేడీస్‌ని అవమానించడం, ఆడవారిని అవమానించడం నాకు నచ్చలేదు. తక్కువ చేసి మాట్లాడారు అని చెప్పేసి చెప్పడం. ప్రియా వచ్చేటప్పటికి మీరు భోజనం చేయకుండా అలిగి ఒక మూల కూర్చొని హౌస్ హార్మోనీని పాడు చేశారు. మీ బిహేవియర్ నాకు నచ్చలేదు అని చెప్పేసి తర్వాత డిమాండ్ పవర్ పాత ఎప్పుడో జరిగినవి రెడ్ ఫ్లవర్ అన్నారు మీరు. మీరు బాడీ షేమింగ్ చేశారు. ఒకరి వృత్తిని అగౌరవపరిచారు. ఇలాంటివి కొన్ని టాపిక్‌లు అంటే ఈయనకు కూడా విసుగొచ్చేసి హరీష్ గారికి మీరు ఎప్పుడెప్పుడు ఏవో తీసుకొచ్చి చెప్తున్నారు. మీరు నామినేషన్ చేసుకోండి. ధర్మం నా వైపు ఉంటే నేనే గెలుస్తానని చెప్పి నామినేషన్ ప్రక్రియ అయితే ముగించేశారు. ఇక్కడే అసలు మామూలుగా క్లైమాక్స్ ప్రతి సీన్ క్లైమాక్స్ లాగా ఉండిద్ది. ఇక్కడైతే మాత్రం. ఎందుకంటే బిగ్ బాస్ ఓనర్స్‌కి అయితే ఒక స్పెషల్ పవర్‌ని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడి దాకా మనకు 5 సభ్యులు నామినేట్ అయ్యారు. సంజన, సుమన్ శెట్టి, రీతు, ఫ్లోరా తర్వాత హరీష్ గారు. ఈ 5 అయితే మాత్రం నామినేట్ అయ్యారు. ఇంకా కదమా మెంబర్స్ అంటే 10 అవర్స్‌లో ఉన్న ఇంకా కదమా మెంబర్స్ నోరేసుకుని పడిపోయేవాళ్ళు, ఫౌల్ గేమ్ ఆడేవాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ అమ్మయ్య! మేమైతే మాత్రం ఈ వారానికి సేవ్ అయిపోయాం అని చెప్పేసి ఆళ్ళ మొఖాల మీద ఆనందం వెలిగిపోతూ అక్కడ కూర్చొని చూస్తా ఉంటారు. ఇదే సమయంలో బిగ్ బాస్ అయితే మాత్రము ఓనర్స్‌కి ఒక స్పెషల్ పవర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే నామినేషన్‌లో ఉన్న ఇద్దరు వ్యక్తులను తీసేసి స్వాప్ చేసే అవకాశం అయితే ఇస్తారు. వేరే లిస్ట్ చూశాక అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏమైనా ఆడావయ్యా గేము బిగ్ బాసా అనిపించింది నాకైతే మాత్రం. ఓనర్స్‌లో ఇద్దరిని స్వాప్ చేశారు. ఎవరినంటే సంజన తర్వాత సుమన్ శెట్టి గారిని తీసేసి ఆ ప్లేస్‌లో ప్రియాని, పవన్ కళ్యాణ్‌ని అయితే మాత్రం స్వాప్ చేశారు. దానికి తగిన కారణాలు అంటే పవన్ కళ్యాణ్ మీద తగిన కారణం చెబుతూ తాను గేమ్‌లు ఎక్కడా కనిపించట్లేదని చెప్పి, జనాలందరితో ఎక్కువ ఇంటరాక్ట్ కావట్లేదు లేదని చెప్పేసి, పర్టిక్యులర్‌గా ఒక్క బౌండరీ గీసుకొని ఇదే కొంతమందితో ఇంటరాక్ట్ అవుతున్నాడు. వాళ్ళతోనే మాట్లాడుతున్నాడు, తింటున్నాడు, పడుకుంటున్నాడు. అందుకోసం మిమ్మల్ని మేము నామినేట్ చేస్తున్నాం. మాతో అందరితో మీరు కలవట్లా. మీ గేమ్ అసలు మాకు కనబడట్లా అని చెప్పేసి ఆయన్ని ఉద్దేశించి అక్కడైతే మనం నామినేషన్ చేయడం జరిగింది. తర్వాత ఆయన కాస్త వాగ్వాదం జరిగింది. ఆయనైతే నామినేట్ చేశారు. తర్వాత ప్రియా వచ్చేటప్పటికి ప్రియాని నామినేషన్‌లో చెబుతూ తన బిహేవియరు, తను మాట్లాడే రూడ్ మాటలు మనకు నచ్చట్లేదని చెప్పేసి ఓనర్స్ వర్సెస్ సెలబ్రిటీ అని చెప్పడం మాకైతే నచ్చలేదు. పర్సనల్‌గా మాకు ఫోక్ చేసినట్టు అనిపించింది. మాకు ర్యాగింగ్ చేసినట్టు అనిపించింది. మీరు బయట వేరే విధంగా ఆడియన్స్‌లో తీసుకెళ్లే విధంగా అయితే మాత్రం ఆ వర్డ్ అబ్యూజ్‌గా నాకైతే అనిపించింది అని చెప్పేసి ఆమెనైతే నామినేట్ చేశారు. ఫైనల్‌గా నామినేషన్ ప్రక్రియలో మాత్రం 7 సభ్యులు అయితే మాత్రం నామినేట్ అయ్యారు. దాంట్లో వచ్చేటప్పటికి ఫ్లోరా, రీతు, హరీషు, శ్రీజ, ప్రియా, కళ్యాణ్, రాము వీళ్ళు 7 అయితే మాత్రము నామినేషన్ ప్రక్రియలో నామినేట్ అయ్యారు. బిగ్ బాస్ అయితే మాత్రం డిమాన్ పవన్ కి ఒక స్పెషల్ పవర్ అయితే ఇచ్చాడు. థ్రిల్లర్ సినిమా చూసే విధంగా అయితే మాత్రం ఈ నామినేషన్ ప్రక్రియ అయితే జరిగింది. నేను ఇన్ని నామినేషన్ ప్రక్రియలు చూశాను. ఇన్నిసార్లు మార్చే ప్రక్రియ అయితే మాత్రం ఫస్ట్ వచ్చేటప్పటికి 10 అవర్స్ నామినేట్ చేస్తారు. తర్వాత వచ్చేటప్పటికి ఇద్దరిని స్వైప్ చేసి ఓనర్స్ నామినేట్ చేస్తారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్‌లో వచ్చేటప్పటికి కెప్టెన్‌కి వచ్చేటప్పటికి స్పెషల్‌గా పవర్ ఇచ్చేసి మళ్ళీ సేవ్ చేయమంటారు. ఇన్ని ట్విస్టులు ఉన్న నామినేషన్ అయితే మాత్రం ఇదే. కాకపోతే సూపర్ అనిపించింది. వీళ్ళకి అన్యాయం జరిగింది అని ఫీల్ అయ్యి కాస్త బాధపడే లోపే మళ్ళీ ఇంకో ట్విస్ట్. ఆహా! ఇది కరెక్టే. ఇలాగే జరగాలి వీళ్ళకి అనే టైంలో మళ్ళీ ఒక ట్విస్ట్. అరెరే! మరి ఏంది మళ్ళీ ఇలా అయిపోయింది అనే టైప్‌లో ఉంది. ఇదంతా మాత్రం చూడడానికి సూపర్‌గా ఉంది. బాగుంది. ఈ నామినేషన్ ప్రక్రియ అయితే మాత్రం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. తర్వాత వచ్చేటప్పటికి డీమాన్ పవన్ వచ్చేటప్పటికి శ్రీజాని అయితే మాత్రం సేవ్ చేస్తాడు. ఇప్పుడు డీమాన్ పవన్‌తో క్లోజ్‌గా ఉంటుంది రీతు. తన్ని మన కెప్టెన్‌గా గెలిపియడానికి కష్టపడింది, తాపత్రయపడింది, ఫౌల్ గేమ్ ఆడింది రీతు. తనతో లవ్ ట్రాక్ నడుపుతున్నది రీతు. అలాంటప్పుడు డిమాండ్ పవన్ ఎవరిని సేవ్ చేస్తాడు అని చెప్పేసి అనుకుంటే మాత్రం రీతుని చేస్తాడని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అక్కడ రీతుతో సహా అందరూ నన్నే సేవ్ చేస్తాడు, నేను ఆయనకి చాలా హెల్ప్ చేశాను అనే విధంగా ఉంటారు. టక్ అని చెప్పి శ్రీజ పేరు చెప్పంగానే
ఇక్కడ రీతు మొహం మాడిపోతుంది, ఏడుస్తుంది తనుజ ముందు. నేను అంత కష్టపడ్డాను తను కెప్టెన్ చేయడానికి, తను అసలు నన్ను పట్టించుకోలేదు అని చెప్పేసి చెప్పడము. తనుజ వచ్చేటప్పటికి నేను చెప్పాను కదా, నీ గేమ్ నువ్వు ఆడు, నువ్వు మీ అమ్మ మీ అన్న వీళ్ళ గురించి ఆలోచించు, ఇక్కడ నుంచి అయినా రీతు మారుతుందా, రీతు మారి తన గేమ్ ని తను ఆడుతుందా అనేది మనం గేమ్ లో నెక్స్ట్ గేమ్ లో చూడాలి ఏం జరుగుతుందో. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. తర్వాత కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ టు ఆల్.